నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సరే, ఎప్పటి నుంచో ఒక సందేహం సార్. మనకి వినాయక చవితి రాబోతోంది. దానికి సంబంధించి సాక్షాత్తు శివుడు మరి అమ్మవారైనటువంటి ఆవిడ చేసిన గణపతిని తెలుసుకోలేకపోయాడా? ఆయన శిరస్సు ఛేదనం చేయటం ఏంటి? చిన్నపిల్లవాడిది చెప్పుండొచ్చు కదా. అసలు అమ్మవారికి కాపలా ఉండవలసిన అవసరం ఏంటి? ఈ స్టోరీ అంతా అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఓకే, చాలా మంచి ప్రశ్న వేశారు చెప్పాలంటే. ఎందుకంటే అమ్మ ఇక్కడ గణపతిని చేయడు డైరెక్ట్గా. గణపతికి ముందు అవతారంలో ఉన్నటువంటి చిన్నపిల్లవాడి రూపాన్ని శిరశ్ఛేదనం జరుగుతుంది. చాలామందికి మీరు అన్నట్టే చాలామందికి సంశయం ఉంది. అంటే ఎలా అంటే అమ్మవారు నలుగుతో ఒక పిల్లవాడిని చేయడం ఏమిటి, అక్కడ మరి ఎవరు కాపలా ఉండరా, ఆ రోజు ఎందుకు చేసింది, మరి ఇంతకుముందు మరి పరిస్థితి ఏమిటి? అలాగే శివుడు అక్కడికి వచ్చినప్పుడు నేను పరమేశ్వరుని నేను జ్ఞానం ఇవ్వచ్చు కదా, నువ్వు నన్ను ఆపుతున్నావేంటి, అతని యొక్క భర్త ఆవిడ యొక్క భర్తను నేను అని జ్ఞానం ఇస్తే సరిపోయేదానికి త్రిశూలంతో శిరస్సును ఖండించాల్సిన అవసరం ఏముంది? జ్ఞానాన్ని ఇవ్వచ్చుగా. మరి ఆ శిశువు ఈశ్వరుని చూసినప్పుడు వెంటనే ఆ జ్ఞానం వచ్చేయాలి కదా అనేటువంటి అనేకమైనటువంటి సంశయాలని. పోనీ శిరస్సు ఖండించారు, మళ్ళీ ఇంకో శిరస్సు మనుష్య శిరస్సునే పెట్టచ్చు కదా, ఏనుగు శిరస్సును తీసుకొచ్చి ఎందుకు పెట్టాలి అనేటువంటి సంశయం చాలా ఉన్నాయి. దానికి లోతైనటువంటి అంశం ఉంటుంది. అది తెలియకపోవడం వల్లే ఈ ఇబ్బంది అంతా కూడా, అందరికీ డౌట్స్ అన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే మూషికాసురుడు అని ఉంటాడమ్మా రాక్షసుడు. మూషికాసురుడి వధ ఎవరు చేశారంటే గణపతి చేశాడు. ఆ మూషికాసురుడు మనకి చూడండి, హిరణ్యకశిపుడు తెలుసు కదా మీకు. హిరణ్యకశిపుడు ఎలాంటి కోరిక కోరుకున్నాడు ఆయన మరణం విషయంలో? రాత్రి అవ్వకూడదు, పగలు అవ్వకూడదు, బయట ఉండకూడదు, ఇంట్లోపల కాకూడదు, భూమి మీద కాదు, ఆకాశం కాదు, మధ్యలో ఎటువంటి ఆయుధాలు చేత నాకు చావు రాకూడదు అన్నప్పుడు ఆ నరసింహస్వామి విష్ణుమూర్తి ఎలాంటి అవతారం ఎత్తాడు? గోర్లతో ఇంటి లోపల బయట కాకుండా గుమ్మం మీద అతను తొడ మీద పెట్టుకొని చీల్చేశాడు. అది కూడా ఏంటంటే నరము సింహము అవ్వకూడదు, నరుడు అవ్వకూడదు అన్నట్టు చెప్పాడు. అందుకని నరసింహస్వామి అవతారం. నరుడు అవ్వకూడదు, ఇంకొక జంతువు అవ్వకూడదు అన్నట్టుగా అట్లా చెప్పాడు, అడిగాడు. ఆ యొక్క వరం తగ్గట్టుగా అతని అవతారం ఎలా వచ్చిందో ఇక్కడ కూడా ఈ మూషికాసురుడు ఒక వరం కోరుతాడు. అది ఎలాంటి వరం అంటే అలాంటి దాంట్లో నా మరణం జరగాలని కోరుకుంటాడు. అది ఎలాంటిదంటే అమ్మ, ద్విజన్ముడు అంటే 2 జన్మలు ఎత్తిన వాడై ఉండాలి, అటువంటి వాటి చేతిలో నా మరణం జరగాలి. రెండవది ద్విరూపుడు అంటే 2 రూపములు ఉండాలి అతనికి, ఒక రూపం ఉండకూడదు, 2 రూపాలు ఉండాలి. అయోనిజుడు అంటే యోని చేత జన్మించడం కలగకూడదు, అంటే నవమాసాలు మోచాల జన్మం జరగకూడదు. అదేవిధంగా బ్రహ్మజ్ఞానం అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, పార్వతీదేవి ఏం చేసింది? ఒక బొమ్మని తయారు చేసింది. ఫస్ట్ నలుగుతో ఒక శిశువుని తయారు చేసింది, బొమ్మ కాదు శిశువుని తయారు చేసింది. ఇప్పుడు అయోనిజుడు అయ్యాడుగా, అక్కడ గర్భం దాల్చే అతను పుట్టలేదు కదా. సో నలుగు పిండితో తయారు చేసింది. ఇప్పుడు పరమేశ్వరుడు వచ్చాడు. వచ్చి ఇతనికి తెలుసు, అమ్మవారికి తెలుసు, ఇది మూషికాసుడిని సంహరించడానికి తయారు చేసే ఈ యొక్క అవతారం అనేటువంటిది తెలిసే అందుకేం చేశాడు ఆయన? శిరస్సు ఫస్ట్ ఖండించాడు. ఒక జననం అయిపోయింది అక్కడికి. రెండో జన్మ ద్విజన్ముడు అవ్వాలిగా. మరి ఇక్కడ సందేహం అందరికీ ఏంటంటే మరి ఖండించాడు, ఆ శిరస్సు పెట్టేస్తే అయిపోతుంది కదా అని. ద్విరూపుడు అవ్వాలిగా. ద్విరూపుడు అంటే 2 రూపాలు ఉండాలిగా, పైన ఏనుగు కింద మనిషి యొక్క అవతారం ఉండాలి, అవునా కదా. అందుకని మరి ఏనుగుదో ఎందుకు పెట్టాడు? ఏ పులిదో, సింహందో, లేకపోతే మేకదో, మనిషిదో ఏదో ఒకటి పెట్టచ్చు కదా. అంటే ఇక్కడ దీనికి వెనకాలకి వెళ్తే కనుక ఈ యొక్క ఎక్కడి నుంచి వచ్చాడు ఆ శివుడు అక్కడికి అంటే, అతన్ని ఆత్మలింగ రూపంలో గజాసురుడు ఆయన లోపల బంధించుకొని ఉన్నాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మ అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యొక్క నంది చేత ఆయన యొక్క పొట్టను చీల్చిపెచ్చి ఆత్మలింగాన్ని బయటికి తీశారు. అలాగా గజాసురుడు మరణించే ముందు ఒక వరం పొందుతాడు. ఏంటంటే, స్వామి నేను నీ భక్తుడిని కాబట్టి నా శిరస్సు ముల్లోకాలు పూజించాలి అని. మరి అక్కడ వరాన్ని దీన్ని రెండింటిని కనెక్టివిటీ చేయాలి కాబట్టి ఆ శిరస్సును తీసుకొచ్చి, ఆ గజాసురుడి శిరస్సును తీసుకొచ్చి ఈ పిల్లవాడికి సెట్ చేస్తాడు.
ఓకే. అలా సెట్ చేయడం వల్ల 2 రూపాలు అయ్యాయి, అయోనిజుడు అయ్యాడు, 2 జన్మలు అయ్యాయి, బ్రహ్మజ్ఞాని. అలాంటి అవతారం చెందిన తర్వాత ఆ మూషికాసురుని యుద్ధం చేసి గెలవడం జరుగుతుంది. అందుకని ఆ స్టోరీ అది తెలియక చాలామంది ఏమనుకుంటారంటే ఇదేమిటి శివుడికి తెలియదా, అమ్మవారికి తెలియదు, లోపల చూసి లోపల స్నానం చేసి అమ్మవారికి తెలియదా ఇలా జరుగుతుంది పిల్లవాడికి అని అనుకుంటారు. కానీ ఇదంతా లోక కళ్యాణం కోసం, ఆ మూషికాసురుని సంహరించడం కోసం చేస్తూ ఉంటారు. ఇదంతా చేస్తారు వాళ్ళిద్దరూ కలిసి. అయితే ఇక్కడ ఈ యొక్క గణపతికి సంబంధించినటువంటి పూజాది విధానాల్లో కూడా చాలామంది గణపతి ముందు గుంజీలు తీయాలి అంటూ ఉంటారు. ఎందుకు గుంజీలు తీయాలి అంటే మనకి జ్ఞానము అనేటువంటిది ఎలా వస్తుంది, వినడం ద్వారా వస్తుంది, ఇయర్స్. ఆ గుంజీలు కూడా ఇలా పట్టుకొని తీస్తారు. ఎందుకు అంటే ఈ చెవుల స్థానాన్ని జ్ఞానము, దారిద్రము మరియు పౌరుష పరాక్రమ స్థానాలుగా చెప్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో. ఎప్పుడైతే గణపతి యొక్క నామాన్ని తెలుసుకుంటూ గణపతి ముందు ఎవరైతే ఇలా పట్టుకొని చేస్తారో మీ దారిద్ర్య నాశనం అవుతుంది, జ్ఞానం వస్తుంది. అందుకే చిన్నపిల్లలకు కూడా చూడండి స్కూల్స్లో చదవట్లేదంటే ఒకప్పుడు గుంజీలే తీపిచ్చేవారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, దారిద్ర్య నాశనం అవుతుందని. అలాగే అనేకమైనటువంటి పత్రాలతో మనం పూజ చేస్తాం గణపతిని. ఎందుకు అంటే ఈ పత్రములన్నీ కూడా ఒక్కొక్క పత్రముకి ఒక్కొక్క ఔషధీ గుణములు ఉంటాయమ్మా. అదే కాకుండా మనం ఇంట్లోనే పెట్టుకొని ఒకరోజు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు బేసి సంఖ్యతో ఇంట్లో పెట్టుకుంటారు, 9 రోజులు కూడా నవరాత్రులు పెట్టుకుంటారు. ఎప్పుడైతే మీరు ఆ యొక్క గణపతి యొక్క ప్రతిమను తీసుకొచ్చి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇంట్లో ఎప్పుడైతే బ్రహ్మచర్యం పాటిస్తూ కొన్ని పద్ధతులు పాటిస్తారో ఇంట్లో ఆ దైవీ కళలు ఇంట్లోకి వస్తాయి ఆటోమేటిక్గా. రావడంతో పాటు మీరు ఎప్పుడైతే ఇన్ని పత్రాలతో మీరు పూజ చేస్తారు కదా, ఒక్కొక్క పత్రానికి ఒక ఔషధీ గుణం ఉంటుంది ఇంట్లో అనారోగ్యాలు తగ్గడానికి. ఆ పత్రం యొక్క మనకు తెలియకుండానే గాలి లోపల దాని యొక్క ఫ్రాగ్రెన్స్ అనేది వెళ్ళి మనం పీల్చుకునే గాలి ద్వారా మనకి రావాల్సిన రోగాలు తగ్గడము, మనకున్న రోగం తగ్గడం జరుగుతుంది. ఓకే. సో అలా చేయడము, మరియు ఆ పత్రాలను తీసుకెళ్ళి ఏం చేస్తారు, నిమజ్జనం చేసి నీళ్ళల్లో వేస్తాం మనం. సో ఆ వాటర్లో ఉండే కలుషితం కూడా పోతుంది. ఒకప్పుడు అన్ని చెరువు నీళ్ళు తాగేవారుగా అందరు. ఇప్పుడంటే నల్లాలు వచ్చాయి, కానీ ఇప్పుడు కూడా చెరువుల నుంచే వస్తాయి అవి, కాకపోతే అందులో వేయడం. అట్లా కనుక చేసినట్లయితే వాళ్ళకి ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ఎంతో దూరమైనటువంటి దీంతో వాళ్ళు ఈ ఒక సిస్టమ్ని పెట్టడం జరిగింది. ఇందులో కొన్ని ఈ కథలో ఇంకొన్ని ఉన్నాయి. ఏమిటంటే వినాయకుడు కింద పడిపోతే ఆయన పొట్ట పగిలిపోయి అన్నీ బయటకు వచ్చేసి అంటారు. తప్పు. ఆయన పొట్ట ఎందుకు పగిలిపోతే కింద పడితే ఏదో మధ్యలో కల్పితాలు చేశారు. కాకపోతే ఏంటంటే ఆ చంద్రుడు యొక్క అంటే ఆ శాపం కలిగింది. అందుకని ఆ చంద్రుడిని చూస్తే నీలాప నిందలు పడతాయి అని. దాని తర్వాత ఆ చంద్రుడిని శ్రీకృష్ణ పరమాత్మ చూశాడని, ఆయన కూడా సమంతకమని యొక్క ఇది జరిగిందని. అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ స్టోరీలో ఆ యొక్క వృత్తాంతం ఏదైతే ఉందో కృష్ణుడికి కూడా నీలాప నిందలు తప్పలేదు, శ్రీకృష్ణ పరమాత్మకు కూడా నీలాప నిందలు తప్పలేదు. మరి అలాంటప్పుడు మనమే మాత్రం నీలాప నిందలు పడ్డప్పుడు ఆయన బాధపడుతూ కూర్చోలేదు, దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన వెళ్ళి ఆ సమంతకమని అసలు ఏమైంది అడవిలోకి వెళ్ళి అన్వేషించి ఆ యొక్క జాంబవంతుడి దగ్గర ఉందని చెప్పి తెలుసుకొని యుద్ధం చేసి అది మళ్ళీ తీసుకొచ్చిస్తాడు. అంటే మన లైఫ్లో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికే తప్పనప్పుడు మనమే మాత్రము అని అర్థం చేసుకోవాలి అనేటువంటి దాన్ని ఆ రకంగా మనకు అర్థం అవ్వాలని చెప్పని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.